సార్ ఇది చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం సార్. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల పిల్లలు ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా ముందుకొచ్చి మరి సంక్షేమ బాటలో నడవాలనేటువంటి మాట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మంత్రులు కూడా అక్కడ పడుకోవాలని చెప్పారు, కలెక్టర్లు కూడా అక్కడ పడుకోవాలని చెప్పారు. చాలా మంచి మాట అధ్యక్ష, చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. అయితే ముఖ్యమంత్రి గారు కూడా సభలో ఉన్నారు కాబట్టి ఒకసారి మానవతా దృక్పథంతో ఈ విషయాలను ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే సార్ 475 రూపాయలతోటి భోజనం దొరుకుతుందా సార్ ఇప్పుడు ఈ కాలంలో? రోజుకి 5 రూపాయలు సార్. ఈ 15 రూపాయలతో అంటే పూటకు 5 రూపాయలు, పూటకు 5 రూపాయలతో ఇప్పుడు పెరిగిన ధరలు సార్. కందిపప్పే సార్కు తెలుసు, ఇప్పుడు ధరలు కంట్రోల్ కాలేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 100 రూపాయలు సార్ నేను సజెస్టివ్ గా చెప్తున్నాను. అదే చెప్పేది సార్. చిన్న విషయం సార్, డబ్బు సరిపోదు. అదే చెప్తున్నా సార్, డబ్బులు సరిపోవి. ఇవి ముఖ్యంగా కనీసం సార్ పూటకు 10 రూపాయలన్నా సార్, పూటకు 10 రూపాయలన్నా వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు జైల్లో 30 రూపాయలు ఇస్తున్నారు. అంతకంటే అర్థమా సార్? పేదోళ్ళు అంటే సార్ ఒక్క నిమిషం సార్, మీరు దయచేసి మీరు వేరే విధంగా అనుకోవాల్సిన అవసరం లేదు, ఎవరింట్లో బాధపడాల్సిన అవసరం లేదు. ఒక దళిత శాసనసభ్యుడిగా చెప్తున్నా తప్ప వేరే ఉద్దేశం కూడా కాదు. నేను పొలిటికల్ కూడా దీన్ని మాట్లాడటం లేదు సార్. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే వెంటనే మెస్ ఛార్జెస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పెరిగిన ధరలు ఉన్నాయి కాబట్టి దానికి అనుకూలంగా పెంచాల్సినటువంటి అవసరం ఉందా లేదా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతా ఉన్నా. ఇంకో విషయం సార్, ఈ సార్ ఈ హాస్టళ్ళు 5400 హాస్టల్ ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా గురుకుల పాఠశాలగా మార్చాలని చెప్తున్నారు, మంచి ప్రాతిపదికే. కానీ ఎక్కడ మార్చిన ఉదంతం ఎక్కడ కనబడటం లేదు. బిల్డింగ్స్ లేవు, కొత్త బిల్డింగ్స్ అంతకంటే కట్టలేదు. ముఖ్యంగా గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సార్ రెసిడెన్షియల్ స్కూల్స్ భారతదేశంలోనే మొట్టమొదటి తీసుకొచ్చారు సార్. ఇవాళ 294 గురుకుల పాఠశాలలు ఏర్పాటై కూడా ఉన్నాయి. అదే బాటలో ఇవన్నీ కూడా చేర్చగలిగితే కొత్త హాస్టల్ కూడా పాత హాస్టళ్లను కూడా గురుకుల పాఠశాలలు ఎప్పటిలోపటి చేస్తారు సార్. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫేర్ అయ్యి ఈ యొక్క